శివుడి కటాక్షం ఈ మూడో రాసుల వారిపై తప్పకుండా లభిస్తుంది. ఇక తిరుగులేని అదృష్టం మీదే. నమస్కారం అండి. ఏప్రిల్ నెల వచ్చేసింది. ఈ పరాభవనామ సంవత్సరం ఉగాది తర్వాత ఆకాశంలో గ్రహాల గమనం అద్భుతమైన మార్పులను సూచిస్తోంది. ముఖ్యంగా సాక్షాత్తు ఆ పరమశివుని కరుణా కటాక్షాలు ఈ మూడు రాసుల వారిపై పడబోతున్నాయి. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలన్నీ మంచులో కరిగిపోయే సమయం ఆసన్నమైంది. మీ రాశి ఈ మూడింటిలో ఉందేమో ఇప్పుడే చూసుకోండి. మొదటి రాశి మేషరాశి. శివయ్య అనుగ్రహంతో ఈ ఏప్రిల్ నెల మీకు విజయాల మాసం కాబోతుంది. మీరు కొత్తగా మొదలుపెట్టే పనులు వేగంగా పూర్తి అవుతాయి. నిలిచిపోయిన పాత బాకీలు వసూలవుతాయి. మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. శివలింగానికి అభిషేకం చేయడం వల్ల మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ నెలలో మీరు చేసే సాహసోపేతమైన నిర్ణయాల మీకు భారీ లాభాలు తెచ్చిపెడతాయి. రెండవది సింహ. ఈ నెలలో మీపై శివయ్య ఆశీస్సులు మెండుగా ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతి లేదా జీతాలు పెరుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. అధికారులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. శత్రువులపై మీరే పై చేయి సాధిస్తారు. ముఖ్యంగా ఏప్రిల్ 2వ వారంలో మీకు ఊహించని ఒక శుభవార్త అందుతుంది. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని నిత్యం పఠించండి. మీకు తిరిగే ఉండదు. అత్యంత అదృష్టవంతులు వృశ్చిక రాశివారు. గత కొన్ని నెలలుగా మీరు ఎదుర్కొంటున్న మానసిక ఆందోళనలు, ఆరోగ్య సమస్యలు ఈ నెలలో మాయమవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. కోర్టు గొడవలు లేదా ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా మారుతాయి. శివుడికి మారేడు దళాలతో పూజించండి. మీ సంకల్పాలన్నీ నెరవేరుతాయి. ఈ ఏప్రిల్ నెలలో మీ ప్రతి కోరిక తీరేలా శివుడి ఆశీస్సులు లభిస్తాయి. చూశారుగా, ఈ మూడు రాశుల వారికి ఏప్రిల్ నెల శివమయం. మీ రాశి ఇందులో ఉంటే వెంటనే కామెంట్ బాక్స్లో ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ మిత్రులందరికీ షేర్ చేయండి. గోవిందా గోవింద.